హలో స్టూడెంట్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్లో క్యాపిటల్ అకౌంట్స్ గురించి టుడే క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ మే బీ ఫిక్స్డ్ ఆర్ ఫ్లక్చువేటింగ్. Capital accounts divided into two types. One is fixed capital accounts, another one is fluctuating capital accounts. Okay, fixed capital accounts when the partners agree that the amount of the capital contributed by them shall remain fixed and shall not be reduced or increased during the term of partnership. The capital accounts are said to be fixed. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్లో పార్ట్నర్స్ వారి యొక్క మూలధనాన్ని స్థిరంగా ఉండాలి అనుకున్నప్పుడు, అంటే వారి యొక్క ఒప్పందం ప్రకారము వారి యొక్క తీసుకొచ్చినటువంటి క్యాపిటల్లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఇక్కడ వచ్చేసి మనకు రెడ్యూస్ అనగా తగ్గడానికి అవకాశం లేదు, అదేవిధంగా ఇంక్రీజ్ అనగా పెరగడానికి కూడా అవకాశం లేదు. సపోజ్ వచ్చేసి ఏబిసి అనే ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. వారు ఈక్వల్గా క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు, ఇక్కడ మనకు 3 పార్ట్నర్స్ వచ్చేసి ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు 2 lakhs వచ్చేసి ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చేసి వారు ఏంటిది ఫిక్స్డ్గా నిర్ణయం తీసుకున్నారు. అంటే వారి యొక్క ఒప్పందం ఏ విధంగా ఉంది, వారి యొక్క క్యాపిటల్ 2 lakhs వరకే. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ క్యాపిటల్ ఏ విధంగా ఉంది, ఫిక్స్డ్ ఉంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆ క్యాపిటల్ 2 lakhsకి డిక్రీజ్ అనగా తగ్గడానికి అవకాశం లేదు, అదేవిధంగా ఇంక్రీజ్ పెరగడానికి కూడా అవకాశం లేకుండా ఒప్పందం చేసుకొని వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం ఏమంటాం, ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్గా చెప్పవచ్చును. నెక్స్ట్, ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్లో వెన్ ఆల్ అడ్జస్ట్మెంట్ రికార్డింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ, కమిషన్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ మేడ్ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్స్. ద బ్యాలెన్స్ ఆఫ్ capital will be fluctuating from year to year, hence they are known as fluctuating capital accounts. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ప్రతి నెల ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ చెల్లించాల్సి ఉంటుంది, అదేవిధంగా యాక్టివ్ పార్ట్నర్కి శాలరీ చెల్లించాల్సి ఉంటుంది, అదేవిధంగా కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అదేవిధంగా ప్రాఫిట్ ఉంటుంది, లాస్. ఓకే, ఇవి మనం ఈ క్యాపిటల్ అకౌంట్లో చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ద బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ విల్ బి ఫ్లక్చువేటింగ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. అంటే ఇక్కడ వచ్చేసి మనకు సంవత్సరము అది తగ్గవచ్చును, అదేవిధంగా పెరగవచ్చును. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పైన వడ్డీ, మూలధనం పైన వడ్డీ పెరగవచ్చును, తగ్గవచ్చును. అదేవిధంగా శాలరీ కూడా పెరగవచ్చును, తగ్గవచ్చును, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అదేవిధంగా కమిషన్, ప్రాఫిట్, లాస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఈ క్యాపిటల్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకు ఫ్లక్చువేటింగ్ అవుతుంది. ఫ్లక్చువేటింగ్ అనగా అస్థిరము, అంటే స్థిరంగా ఉండకపోవడము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక సంవత్సరం ఒక విధంగా ఉంటే మరొక సంవత్సరము మరొక విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి క్యాపిటల్ని ఏమంటాం మనం ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్గా చెప్పవచ్చును. ఓకే, క్యాపిటల్ అకౌంట్స్ 2 types, ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, అదేవిధంగా ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్లో వారు తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ మూలధనం అనేది ఫిక్స్డ్ స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్లో ఏ విధంగా ఉంటుంది, అస్థిరంగా అంటే ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అవ్వడాన్ని ఏమంటాం మనం ఇక్కడ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్గా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్, అదేవిధంగా ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్లలో అకౌంటింగ్ను ఏ విధంగా ట్రీట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి వారికి ఉన్నటువంటి ప్రాఫిట్ను ఏం చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఆల్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారి యొక్క ప్రాఫిట్ను ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో అకౌంట్స్ వచ్చేసి మనకు 3 అకౌంట్స్ ఉంటాయి. ఆ 3 అకౌంట్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ అకౌంట్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఫస్ట్ అకౌంట్ ఏంటిది,
ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఈ అకౌంట్ ఏ విధంగా ఉంటుంది, మనకు సేమ్ డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ రూపీస్, డెబిట్ వైపు పర్టికులర్స్ రూపీస్, అదేవిధంగా క్రెడిట్ వైపు కూడా పర్టికులర్స్ రూపీస్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి డెబిట్ క్రెడిట్, డెబిట్ వైపున ఏ అంశాలు మనం తీసుకుంటామో అదేవిధంగా క్రెడిట్ వైపున మనము ఏ అంశాలు తీసుకుంటామో చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి డెబిట్ వైపున ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ పార్ట్నర్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ పార్ట్నర్స్. ఇక్కడ వచ్చేసి మనకు పార్ట్నర్స్ ఎవరైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ పైనటువంటి వడ్డీని చెల్లిస్తారు. ఓకే, వడ్డీని చెల్లిస్తారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఆ లోన్ పైనటువంటి వడ్డీని ఏ విధంగా ఎక్కడ చూపిస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో డెబిట్ వైపున చూపించడం జరుగుతుంది. ఓకే, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ చూడండి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా ఇక్కడ వచ్చేసి మనకు అదేంటిది ఎక్స్పెన్సెసే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ పార్ట్నర్స్ ఇది కూడా ఎక్స్పెన్సెసే. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ లోన్, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇవి రెండు ఎక్స్పెన్సెస్ కాబట్టి ఆల్ ఎక్స్పెన్సెస్ మనం ఎక్కడ చూపించుకుంటాం, ఇక్కడ మనము డెబిట్ వైపు, ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ వైపు, అదేవిధంగా ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ వైపు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఏ అకౌంట్ని పోలి ఉంటుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని పోలి ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంటింగ్ కూడా అకౌంటింగ్ రూల్ సేమ్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రూల్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్. ఓకే, నామినల్ అకౌంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. ఈ నామినల్ అకౌంట్ ప్రకారం దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కానీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ ఈ రెండు ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ వైపున చూపించినాం. అదేవిధంగా శాలరీ ఆన్ కమిషన్ టు పార్ట్నర్స్ చెల్లించినటువంటి శాలరీ కానీ అదేవిధంగా కమిషన్ కానీ ఇక్కడ మనం ఏం చూపిస్తాం, డెబిట్ వైపున చూపిస్తాం. ఇది కూడా ఎక్స్పెన్సెసే. ఓకే, నెక్స్ట్ ఏంటిది మనకు టు ట్రాన్స్ఫర్ టు రిజర్వ్. ఓకే, రిజర్వ్కు ఎంత మళ్ళించినాము, ఎంత ట్రాన్స్ఫర్ చేసినాము, ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ను కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ రిజర్వ్ను ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ రిజర్వ్ అనేది మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది డెబిట్ వైపునే చూపిస్తాము. ఓకే, ఇది మనకు డెబిట్కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ క్రెడిట్ చూడండి, బై నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ పిఎన్ఎల్ అకౌంట్ ప్రకారం నెట్ ప్రాఫిట్ అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ నెట్ వైపు చూపిస్తాం. ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ వైపున చూపించడం జరుగుతుంది. ప్రాఫిటే కదా, ఈ ప్రాఫిట్ నెట్ వైపు చూపిస్తున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ వైపున చూపిస్తున్నాము. ఓకే, ప్రాఫిట్ అంటే గెయిన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా క్రెడిట్ వైపున చూపిస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్ అయింది, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమో క్రెడిట్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ అనేది మూలధనం అనేది పార్ట్నరు సంస్థలోకి తీసుకొస్తుండు, అదేవిధంగా ఆ క్యాపిటల్ పైన అతను ఏం చేస్తుండు, ఇంట్రెస్ట్ను రిసీవ్ చేసుకుంటుండు. కాబట్టి ఇది ఎక్స్పెన్సెస్. ఎవరికి ఎక్స్పెన్సెస్, ఇది సంస్థకి. ఓకే, కంపెనీకి ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ వైపు రాసినాం. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనగా సొంత వాడకాలు. ఈ సొంత వాడకాలు అనేది మనకు పార్ట్నరు క్యాపిటల్ నుంచి కొంత సొంతానికి వాడుకోవడానికి సరుకును కానీ నగదు కానీ తీసుకోవడం జరుగుతుంది. ఆ నగదు కానీ సరుకు పైన అతను ఇంట్రెస్ట్ చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి, కంపెనీకి లేదా సంస్థకు చెల్లించాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమో సంస్థకు ఎక్స్పెన్సెస్ అయితే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమో సంస్థకు ఇన్కమ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు క్లారిటీగా చూడండి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఎవరికి, కంపెనీకి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది మనకి ఇక్కడ కంపెనీకి ఇన్కమ్నేమో క్రెడిట్ చేసినాము, క్యాపిటల్ ఏమో వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమో డెబిట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు రెండు డెబిట్ క్రెడిట్ నిల్వలు చూడండి. ఇక్కడ డెబిట్ టోటల్ ఎంత, క్రెడిట్ టోటల్ ఎంత. ఓకే, డెబిట్ టోటలు
క్రెడిట్ టోటల్ చూసి క్రెడిట్ టోటల్ ఎక్సెస్ ఉంటే అదేవిధంగా డెబిట్ వైపున ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా డెబిట్ టోటల్ ఎక్సెస్ ఉంటే క్రెడిట్ వైపున ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఓకే, టు నెట్ ప్రాఫిట్ డెబిట్ వైపు, అదేవిధంగా టు బై లాస్ క్రెడిట్ వైపున చూపించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఏంటిది, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపరేషన్ అకౌంట్. ఓకే, ఇది మనకు దీనికి సంబంధించింది ఫస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రకారం మనకు పార్ట్నర్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, ఫిక్స్డ్ క్యాపిటల్ చూడండి, ఇక్కడ మనకు డెబిట్ క్రెడిట్. ఓకే, డెబిట్ చూడండి పర్టికులర్స్ పార్ట్నర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉన్నారు అనుకుంటుంటే పర్టికులర్స్ ఏ పార్ట్నర్, బి పార్ట్నర్, సి పార్ట్నర్. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి మనకు క్రెడిట్ వైపు పర్టికులర్స్ ఏ పార్ట్నర్, బి పార్ట్నర్, సి పార్ట్నర్. ఓకే, ఇది క్రెడిట్ వైపు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటిది, ఇక్కడ మనకు క్రెడిట్ ఇంపార్టెంట్. ఓకే, ఫిక్స్డ్ క్యాపిటల్ ఆల్ పార్ట్నర్స్ ఎంత తీసుకొచ్చినారు, సంస్థలోకి తమ యొక్క మూలధనాన్ని ఎంత తీసుకొచ్చినారు. ఓకే, దాని క్రెడిట్ వైపున చూపించడం జరుగుతుంది. ఓకే, బై బ్యాలెన్స్ బీడీ బ్రాడ్ డౌన్ వచ్చేసి ఏ పార్ట్నర్ సపోజ్ 1 lakh, బి పార్ట్నర్ సపోజ్ 2 lakhs, సి పార్ట్నర్ సపోజ్ 2,50,000. ఓకే, ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. వీటి యొక్క మూలధనాలను వారి యొక్క కాలంలో చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడిషనల్ క్యాపిటల్ అంటే ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఎడిషనల్ క్యాపిటల్ ఒకవేళ సంస్థకు అవసరమే ఉంటే ఎవరో ఒక పార్ట్నరు ఎడిషనల్ క్యాపిటల్ను తీసుకొస్తారు, లేకపోతే ఆల్ పార్ట్నర్స్ను ఎడిషనల్ క్యాపిటల్ అంటే అదనపు మూలధనాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎడిషనల్ క్యాపిటల్ని కూడా ఇక్కడ వచ్చేసి మనము ఏం చేస్తాము, క్రెడిట్ వైపున చూపించడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ పార్ట్నర్స్లలో టు విత్డ్రాస్, ఓకే, వారి యొక్క క్యాపిటల్ నుంచి ఏమైనా విత్డ్రా చేసుకుంటే వాటిని ఏం చేస్తాము, డెబిట్ వైపున చూపిస్తాము. అంటే విత్డ్రా అంటే ఏంటిది మనకి ఇక్కడ డ్రాయింగ్స్. ఓకే, ఏమైనా డ్రాయింగ్ సొంత వాడకానికి ఏమైనా తీసుకుంటే ఏ పార్ట్నర్ తీసుకుంటే ఏ పార్ట్నర్, బి పార్ట్నర్ తీసుకుంటే బి పార్ట్నర్, సి పార్ట్నర్ తీసుకుంటే సి పార్ట్నర్ క్యాపిటల్లో చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు సి మొత్తం టోటల్ చేసి మనకు కాలంలో చూపిస్తే ఒకవేళ విత్డ్రాస్ ఉంటే వాటిని డిడక్ట్ చేయగా వచ్చింది మనకి ఏంటిది, బ్యాలెన్స్ సిడి. ఈ బ్యాలెన్స్ సిడి నెక్స్ట్ ఏమంటుంది మళ్ళీ బ్యాలెన్స్ బీడీ, బ్యాలెన్స్ క్యారెట్ డౌన్, నెక్స్ట్ క్రెడిట్ వైపున బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా చెప్పవచ్చును. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్. ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్లో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటిది డెబిట్ వైపు నిల్వ చూపించింది. ఓకే, ఈ డెబిట్ వైపు నిల్వ ఉంటే మనం ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు బై బ్యాలెన్స్ బీడీ బ్రాడ్ డౌన్గా చూపించినాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటిది ఈ నిల్వలు మనం ఒకవేళ బ్యాలెన్స్ షీట్లో చూపించాలంటే ఇక్కడ ఎక్కడ చూపించుకుంటాము, అసెట్ సైడ్ చూపించుకోవడం జరుగుతుంది. ఓకే, అసెట్ సైడ్న చూపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకు ఇక్కడ ఇవన్నీ ఏంటి మనకు బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకి ఏంటిది క్యాపిటల్ తీసుకొచ్చినటువంటి వారు ఇక్కడ వారి యొక్క మూలధనాలను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వారి యొక్క క్యాపిటల్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడానికే ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చును. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మనకి ఇక్కడ కరెంట్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్. థర్డ్ అకౌంట్ ఏంటిది కరెంట్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్. ఓకే, ఈ కరెంట్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్లలో వచ్చేసి ఇక్కడ చూడండి మనకు డెబిట్ క్రెడిట్ సేమ్ యాస్టీస్ పర్టికులర్స్. అదేవిధంగా ఒకవేళ పార్ట్నర్స్ ఉంటే ఏబిసి, నెక్స్ట్ క్రెడిట్ పర్టికులర్స్ ఏబిసి అని 3 పార్ట్నర్స్ ఉన్నాయని సపోజ్ అనుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి క్రెడిట్ చూడండి ఫస్ట్ క్రెడిట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బై శాలరీస్, బై కమిషన్, బై పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ అకౌంట్లో ఇక్కడ మనకు ఏం చేస్తామంటే ఇక్కడ పార్ట్నర్స్కు సంబంధించినటువంటి ఆల్ ఇన్కమ్స్, ఇక్కడ ఇన్కమ్స్ అంటే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అతను క్యాపిటల్ వెచ్చించినాడు కాబట్టి అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి క్రెడిట్ వైపున చూపించినాం. అదేవిధంగా శాలరీ కూడా అతనికి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ వైపున చూపించినాం. అతని మీద కమిషన్ కూడా ఇన్కమ్ కాబట్టి అది కూడా క్రెడిట్ వైపున చూపించడం జరిగింది. అదేవిధంగా పిఎన్ఎల్ అకౌంట్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అతను వచ్చినటువంటి వాటాను కూడా చూపించడం జరిగింది.
అంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వారి యొక్క వాటా ప్రకారం వారి యొక్క నెట్ ప్రాఫిట్లో ఎంత షేర్ ఉన్నది, ఆ షేరే మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ ఉంది కదా, ఆ నెట్ ప్రాఫిట్ని ఏం చేస్తామో ఆల్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా వచ్చేసి మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము, బై పిఎన్ఎల్ అకౌంట్లో వారి యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రకారం రేషియో ప్రకారం ఎంత వచ్చిందో వాటిని చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ డెబిట్ చూడండి, ఇక్కడ మనకు 2 డ్రాయింగ్స్ అనేది పార్ట్నర్స్కి ఎక్స్పెన్సెస్, అదేవిధంగా ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ కూడా ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ ఎక్స్పెన్సెస్ని ఏం చేస్తున్నాము, డెబిట్ వైపున చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ వైపు, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆన్ లాస్ ఆర్ డెబిట్ వైపు చూపించడం. ఇక్కడ కరెంట్ అకౌంట్ ఆఫ్ పార్ట్నర్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు తప్పనిసరిగా ఈ పార్ట్నర్స్లో ప్రాఫిట్, అదేవిధంగా వారి యొక్క గెయినా లేకపోతే వారి యొక్క బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది, వారి యొక్క నిల్వ ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కరెంట్ అకౌంట్స్ని ఏర్పాటు చేయాలి. పార్ట్నర్స్ యొక్క కరెంట్ అకౌంట్ని ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ వచ్చేసి మనకు వారి యొక్క ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత తీసుకుండు, అదేవిధంగా శాలరీ ఎంత వచ్చింది, కమిషన్ ఎంత వచ్చింది, వారి యొక్క ఇన్కమ్స్ ఏంటిది, అదేవిధంగా వారి యొక్క ఎక్స్పెన్సెస్ ఏంటిది, వీటిని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఎక్కడ, కరెంట్ అకౌంట్లో. ఓకే, ఈ కరెంట్ అకౌంట్లో వచ్చేసి మనకు 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, పార్ట్నర్స్లో క్రెడిట్ వైపున టోటల్ చేయండి, అదేవిధంగా డెబిట్ వైపున టోటల్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, డెబిట్ వైపు టోటలు, క్రెడిట్ వైపు టోటలు. డెబిట్ కంటే క్రెడిట్ ఎక్సెస్ ఉంటే డెబిట్ వైపున బ్యాలెన్స్ సిడి క్యారీ డౌన్గా, అదేవిధంగా డెబిట్ వైపు టోటల్ ఎక్కువగా ఉండి క్రెడిట్ వైపు టోటల్ తక్కువగా ఉంటే బై బ్యాలెన్స్ సిడిగా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, డెబిట్ వైపున టోటల్ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ వచ్చేసి మనకు వారి యొక్క ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు డెబిట్ వైపున 2 బ్యాలెన్స్ సిడిగా చూపించినాం. ఓకే, ఈ బ్యాలెన్స్ సిడిగా చూపించినాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఓకే ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఇది చూపించినాం బ్యాలెన్స్ సిడి, అదేవిధంగా బ్యాలెన్స్ బీడి, ఈ 2. ఈ బ్యాలెన్స్ సిడి ఏమవుతుంది ఇక్కడ మనకు నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్కి ఏమవుతుంది, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యారీ డౌనే బ్రాడ్ డౌన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటిది మనకి ఇది, ఇక్కడ కరెంట్ అకౌంట్లో నిల్వ అనేది డెబిట్ వైపున, అంటే బ్యాలెన్స్ అనేది డెబిట్ వైపున ఉన్నది కాబట్టి ఇక్కడ మనము బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపించుకుంటాము, అసెట్ సైడ్ చూపించుకుంటాం. ఓకే, అదేవిధంగా వచ్చేసి మనకు ఇక్కడ క్రెడిట్ వైపున బై బ్యాలెన్స్ సిడి అంటే క్యారీ డౌన్ వస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఏమొస్తుంది, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనగా ఇక్కడ మనకు ఏమవుతుంది, ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది అంటే ఇన్కమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అంటే అప్పు అంటే లయబిలిటీ సైడ్ చూపిస్తాం. అంటే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ అకౌంట్లో పార్ట్నర్కి సంబంధించినంత వరకు ఇన్కమ్స్ ఏంటిది, ఎక్స్పెన్సెస్ ఏంటిది, ఇన్కమ్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటే అసెట్ సైడు బ్యాలెన్స్ షీట్లో, అదేవిధంగా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండి ఇన్కమ్స్ తక్కువగా ఉంటే లయబిలిటీ సైడ్ బ్యాలెన్స్ షీట్లో. ఓకే, ఇది మనకు కరెంట్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్, సేమ్ యాజ్ స్టేజ్. ఓకే, ఇది కూడా చూడండి, ఇక్కడ మనకు ఫ్లక్చువేటింగ్ అస్థిర పద్ధతిలో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ యాజ్ స్టేజ్ డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ ఏబీసీ పార్ట్నర్స్, పర్టికులర్స్ ఏబీసీ పార్ట్నర్స్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ చూడండి, సేమ్ కరెంట్ అకౌంట్ లాగానే ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి చిన్న చేంజ్, ఇక్కడ ఒకటి యాడ్ అవుతుంది. ఏం యాడ్ అవుతుంది ఇక్కడ మనకు, బై బ్యాలెన్స్ బీడీ. ఓకే, బై బ్యాలెన్స్ బీడీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి టోటల్గా చూద్దాం. ఫస్ట్ క్రెడిట్ వైపు వచ్చేసి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, వారి యొక్క ఆల్ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, నెక్స్ట్ శాలరీ, నెక్స్ట్ కమిషన్, నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్.
ఇక్కడ కూడా వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ, కమిషన్, P&L అకౌంట్ చూపించినాం. ఓకే, నెక్స్ట్ డెబిట్ సైడ్ వచ్చేసి డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, ఇక్కడ కూడా వచ్చేసి డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కానీ ఇక్కడ ఒకటి మాత్రం యాడ్ అవుతుంది. ఏంటిది? వారి యొక్క క్యాపిటల్, ఆల్ పార్ట్నర్స్ యొక్క బిగినింగ్ క్యాపిటల్ ఎంత ఉందో దాన్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లక్చువేటింగ్ ఎంత ఏ విధంగా ఉన్నదో చూద్దాం. వచ్చేసి మనం చూడండి, ఆల్ పార్ట్నర్స్ యొక్క బిగినింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, వాటికి యాడ్ చేసినటువంటి ఇన్కమ్స్ ఎంత. అంటే ఇన్కమ్స్ ఏంటి మనకు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ, కమిషన్, P&L అకౌంట్. అంటే ఇక్కడ వచ్చి మనకు క్యాపిటల్ అనేది ఫ్లక్చువేటింగ్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుంది? స్థిర పద్ధతిలో క్యాపిటల్ అనేది సేమ్, కానీ ఇక్కడ అస్థిర ఫ్లక్చువేటింగ్ పద్ధతిలో ఏ విధంగా ఉంటుంది? వారి యొక్క ఇన్కమ్స్ని యాడ్ చేసుకుంటాం. ఇన్కమ్స్ ఏంటి ఇక్కడ మనకు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ, కమిషన్, P&L అకౌంట్. ఓకే, ఇవి యాడ్ చేయగా వారి యొక్క క్యాపిటల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఫ్లక్చువేటింగ్ అవుతుంది, అంటే మార్పు వస్తుంది. కాబట్టి వారి యొక్క క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ మనకు ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రకారము మనము ఈ ప్రొఫార్మా చూపించడం జరుగుతుంది. అంటే వారి యొక్క బిగినింగ్ క్యాపిటల్ ఎంత, అదేవిధంగా వారి యొక్క ఇన్కమ్స్ ఏంటి, ఆ బిగినింగ్ క్యాపిటల్కి ఇన్కమ్స్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. యాడ్ చేయగా మనకి ఇక్కడ వారి యొక్క క్యాపిటల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డెబిట్ వైపు టు డ్రాయింగ్స్ ఉంటే డెబిట్ వైపున, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉంటే డెబిట్ వైపున. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ పార్ట్నర్స్ యొక్క ఏంటి? ఇవి ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ని ఏం చేస్తున్నాము? డెబిట్ వైపున చూపిస్తున్నాము. డ్రాయింగ్స్ని కానీ, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కానీ. ఓకే, ఈ క్రెడిట్ వైపు ఉన్నటువంటి టోటల్ బ్యాలెన్స్, అదేవిధంగా డెబిట్ వైపు ఉన్నటువంటి టోటల్ బ్యాలెన్స్ని కూడదాం. ఓకే, ఇక్కడ వచ్చేసి డెబిట్ వైపు ఉన్నటువంటి బ్యాలెన్స్ కంటే క్రెడిట్ వైపు బ్యాలెన్స్ ఎక్సెస్ ఉందనుకో, డెబిట్ వైపున బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, క్రెడిట్ వైపున ఉన్న బ్యాలెన్స్ కంటే డెబిట్ వైపున బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే క్రెడిట్ వైపున బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు సపోజ్ క్రెడిట్ వైపున ఎక్సెస్ అమౌంట్ ఉంది, డెబిట్ వైపున తక్కువ అమౌంట్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏమవుతుంది? టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ఇక్కడ మనకు బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అంటే వారి యొక్క క్యాపిటల్ ఎంత ఉంది? సపోజ్ 1 lakh బిగినింగ్ క్యాపిటల్ ఉంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 2000. ఓకే, శాలరీ 8000, కమిషన్ 5000. అదేవిధంగా వచ్చి P&L అకౌంట్ ప్రాఫిట్ ఎంత? 5000, 8000, 2000, 5000, టోటల్ ఎంత? 1,20,000. అంటే ఇక్కడ శాలరీ ఏమైంది? శాలరీస్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, కమిషన్, P&L అకౌంట్ మొత్తం కలిపితే మనకు అతని యొక్క క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది, 1,20,000కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, టు బ్యాలెన్స్ CD క్యారీ డౌన్ ఉంది కదా. ఈ క్యారీ డౌన్ ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అది ఏమవుతుంది? ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. ఆ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు? 1,20,000. ఓకే, ఈ విధంగా ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్ని చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఫస్ట్దేమో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, సెకండ్ది ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ పార్ట్నర్స్, నెక్స్ట్ది క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్, నెక్స్ట్ కరెంట్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్, నెక్స్ట్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఓకే, ఈ 4 ప్రొఫార్మాస్ మీరు నోట్స్లో రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకు క్యాపిటల్ అకౌంట్స్ అని ఈ నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్లో వచ్చేసి మనకు ఈ ప్రొఫార్మాస్ నోట్స్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ప్రొఫార్మాస్ అన్నీ నోట్స్ రాసిన తర్వాత రేపటి నుంచి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్.